బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాశ్మీర్లో ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ పింపుల్. కుప్వాడా జిల్లాలో భద్రతా బలగాల భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఇటు ఉగ్రవాదులు అలాగే భద్రతా బలగాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. కాల్పుల్లో 2 టెర్రరిస్టులు హతమయ్యారు. భద్రతా బలగాల నుంచి తప్పించుకున్నాడు మరొక ఉగ్రవాది. కుప్వారా అనే ఒక ప్లేస్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆపరేషన్ పింపుల్ అని చెప్పేసి ఇండియన్ ఆర్మీ యాంటీ ఇన్ఫిల్ట్రేషన్ ఆపరేషన్ని కండక్ట్ చేస్తుంది. కెరాన్ సెక్టార్కి సంబంధించిన ఈ సెక్టార్లో కుప్వారా అనేది జమ్మూ అండ్ కాశ్మీర్లో వస్తుంది. ఇది ఎల్ఓసికి అతి చేరువలో ఉంటుంది. ఒక రకంగా పాకిస్తాన్ అడ్మినిస్ట్రేటెడ్ కాశ్మీర్, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, పిఓకే పరిసర ప్రాంతాలని చెప్పుకోవచ్చు. సో పిఓకే నుంచి టెర్రరిస్టులు ఎవరైతే ఇండియా భూభాగంలోకి రావాలని ప్రయత్నించారో వాళ్ళందరిపై ఇండియన్ ఆర్మీ విరుచుకుపడింది. పరస్పరం ఒకరిపై ఒకరు కాల్పులు చేసుకున్నారు. దీనికి చినార్ కార్ప్స్ అని చెప్పేసి ఒక ఆర్మీకి సంబంధించిన ఒక సెగ్మెంట్ ఉంది. స్పెషల్లీ వాళ్ళు ఇలాంటి ఆపరేషన్స్ రన్ చేయడానికి ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన ట్వీట్ని కూడా మనం చూడొచ్చు. చినార్ కార్ప్స్ ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ పింపుల్ కిరాన్ కుప్వారా on November 7th, 2025 based on a specific intelligence input from agencies regarding infiltration attempt. A joint operation was launched in Keran sector of Kupwara. Alert troops spotted suspicious activity and challenged which resulted in terrorists opening indiscriminate fire. Contact established and terrorists trapped. Operation continues. సో ఆపరేషన్ జరుగుతున్న సమయంలోనే ఈ ట్వీట్ చేసినట్టు తెలుస్తుంది. ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ఈ ట్వీట్లో మనం చూడొచ్చు. సో ఒక్కసారిగా అక్కడ సస్పిషియస్ యాక్టివిటీ జరుగుతుందని చెప్పేసి ఏజెన్సీస్ నుంచి ముందే ఇన్ఫర్మేషన్ రావడంతో ఆ ఏరియా అంతా నిఘాని పెంచారు ఇండియన్ ఆర్మీ. సడన్గా ఇండియన్ ఆర్మీ కనిపించగానే వాళ్ళపై టెర్రరిస్టులు దాడి చేయడం, దాన్ని వీళ్ళు ఎదుర్కొనే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఈ దాడిలో 2 టెర్రరిస్టులని హతం చేశారు ఇండియన్ ఆర్మీ. దీంతోపాటు ఇంకొక టెర్రరిస్ట్ కూడా ఉండడం తెలుస్తుంది. ఆ టెర్రరిస్ట్ పారిపోయినట్టు తెలుస్తుంది. ఆపరేషన్ సింధూర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆపరేషన్ పింపుల్, ఒక రకంగా ఇది పార్ట్ 2.0 వర్జన్ అనుకోవచ్చు. ఆపరేషన్ సింధూర్కి ఆపరేషన్ పింపుల్ అని ఎవరైతే మన భూభాగంలో చొరపడాలని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరికీ గట్టి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తుంది ఇండియన్ ఆర్మీ అన్నదానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అని మనం చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద ఇటు హై టెన్షన్ నెలకొంది కాశ్మీర్ ప్రాంతంలో. ఒక రకంగా లైన్ ఆఫ్ కంట్రోల్ ఎల్ఓసి అలాగే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పిఓకే, ఈ 2 ఏరియాస్లో టెర్రరిస్టులు ఇండియాలకు చొరబడే ప్రయత్నాలని ప్రస్తుతానికి ఇండియన్ ఆర్మీ అయితే ఎదురు కొట్టేసింది. వాళ్ళని 2 టెర్రరిస్టులని హతం చేసినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఇలాంటి సంఘటన ప్రస్తుతానికి చోటు చేసుకుంది. పాకిస్తాన్ బుద్ధి, దాని వైఖరి మాత్రం ఇంకా మారలేదు. ఇంత ఆర్థిక క్షోభంలో ఉన్న, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న, వాళ్ళ ఎకానమీ చాలా బ్యాడ్గా ఉన్నా కూడా ఇంకా టెర్రరిస్టులను ఇక్కడ పంపించే ప్రయత్నం చేస్తుంది ఆర్మీ, పాకిస్తాన్ ఆర్మీ. అయినా ఇండియన్ ఆర్మీ ఎప్పటికప్పుడు కాషియస్గా వాళ్ళు ఏం చేస్తున్నారని వాళ్ళ మూమెంట్స్ని ఎప్పటికప్పుడు చూస్తూ పరిగణిస్తూ వాటిని అనలైజ్ చేస్తూ వాళ్ళని మళ్ళీ తిప్పికొట్టే ప్రయత్నమే చేస్తుంది ఇండియన్ ఆర్మీ అన్నదానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. ఇటు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఈ 2 దేశాల మధ్య పరస్పర దాడులు ఆగిపోయిన తర్వాత కాన్సన్ట్రేషన్ మళ్ళీ ఇండియాపై చేస్తుంది పాకిస్తాన్. ఇండియాకి మళ్ళీ టెర్రరిస్టులను పంపించాలి, ఇండియాలో మళ్ళీ విధ్వంసం సృష్టించాలి అన్న ప్రయత్నాలు మానుకోవట్లేదు. యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన మీటింగ్స్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఇండియా ఆఫ్ఘనిస్తాన్లో కానీ పాకిస్తాన్లో కానీ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని నడిపిస్తుందని పాకిస్తాన్ ఎప్పుడు కంప్లైంట్ చేస్తూనే ఉంటుంది. కానీ మొత్తం మీద ఇండియా మాత్రం దానికి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఇప్పటిదాకా ఇచ్చినా కూడా పాకిస్తాన్ తన బుద్ధిని మార్చుకోవట్లేదు. ఆపరేషన్ సింధూర్ని ఇంకా కంటిన్యూ చేయాలా, ఆపరేషన్ పింపుల్ ఆపరేషన్ సింధూర్కి 2.0 వర్జనా, లేటెస్ట్ వర్జనా అన్న దానిపై మీరు ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ఇండియన్ ఆర్మీ చినార్ కార్ప్స్, స్పెషల్ కార్ప్స్ అని చెప్పుకోవచ్చు. ఈ చినార్ కార్ప్స్ ఇలాంటి గెరిలా వార్ఫేర్లో చాలా ఆరితేరి ఉంటారు. గెరిలా వార్ఫేర్ చేయడం వాళ్ళకి స్పెషాలిటీ అని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఆ స్పెషాలిటీ ఉన్న వాళ్ళంతా ఈ పాకిస్తాన్కి సంబంధించిన టెర్రరిస్టులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. చూడొచ్చు, మనం ఆ ఏరియా చూడొచ్చు. ఒక రకంగా హిల్లీ ఏరియా, చాలా కొండలున్న ప్రాంతం అని చెప్పుకోవచ్చు. సో అలాంటి ప్రాంతంలో వీళ్ళు చొరబాటు చేసే ప్రయత్నం ఎక్కువ శాతం చేస్తారు. లైన్ ఆఫ్ కంట్రోల్తో పాటు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఈ 2 ఏరియాస్ నుంచి
మన ఇండియన్ భూభాగంలోకి, ఇండియన్ లోపలికి రావడానికి ట్రై చేస్తుంటారు. సో మొత్తానికి అయితే గతంలో కూడా మనం చూసాం, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కూడా పాకిస్తాన్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మేము ఇండియాలో కలిసిపోతాం, ఇండియా భూభాగంలో ఉండాలనుకుంటున్నాం, మాకు పాకిస్తాన్తో పని లేదు, పాకిస్తాన్ ప్రభుత్వం మమ్మల్ని ఎప్పుడు పట్టించుకోలేదు, మేము ఇక్కడ ఉండాలనుకోవట్లేదు అని చెప్పుకొచ్చారు. సో అయినా కూడా ఇప్పటికీ ఇటు ఖైబర్ పఖ్తూన్వా అలాగే ఇటు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో టెర్రరిస్టులకి నిరంతరం వాళ్ళకి ట్రైనింగ్స్ ఇస్తూ ఇండియాపై ద్వేషాన్ని పెంచుతూ అక్కడ ప్రజల్లో మనని అటాక్ చేయడానికి ఎప్పటికప్పుడు టెర్రరిస్టులను పంపించే ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు కూడా అలాంటి మరొక ప్రయత్నమే జరిగింది. మనం చూడొచ్చు, ఆ ఏరియా చూడొచ్చు, ఒక రకంగా చాలా కొండ ప్రాంతం, హిల్లీ ఏరియా. ఆ ఏరియాస్లోంచి అక్కడ ఫెన్స్ కూడా కనిపిస్తుంది మనకు ఫ్లాగ్స్ పక్కన రైట్ సైడ్. సో అలాంటి ఫెన్స్ ఉన్న ఏరియానే వాళ్ళు ఫెన్స్ కట్ చేసుకొని వచ్చే ప్రయత్నం చేస్తారు. మనం చాలా సోషల్ మీడియాలో కూడా చాలా విజువల్స్లో చూసాము, ఇటు సైడ్ ఉన్న ప్రజలు అటు సైడ్ ఉన్న ప్రజలతో మాట్లాడడం కానీ. సో మొత్తం మీద ప్రజలైతే ఇండియాలో కలవాలనుకున్నారు. గతంలో మనం కూడా చూసాం, మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఆయన కూడా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని మనం ఎప్పటికైనా కైవసం చేసుకుంటాం ఖచ్చితంగా అని చెప్పి ఆయన చెప్పుకొచ్చాడు. సో ఒక్కసారి ఆన్ November 7th, 2025, based on specific intelligence input from agencies regarding infiltration attempt, a joint operation was launched in Kiran sector of Kupwara. Alert troops spotted suspicious activity. అంటే అక్కడ కొంత ఇన్ఫిల్ట్రేషన్, అంటే కొంతమంది మన ఇండియాలోకి రావాలి, ఫెన్స్ కట్ చేసుకొని వచ్చే ప్రయత్నం చేశారని చెప్పేసి వీళ్ళకి యాక్టివిటీ కనిపించింది. దాన్ని వీళ్ళు వెంటనే ఛాలెంజ్ చేసే ప్రయత్నం చేస్తే టెర్రరిస్టులు ఇండియన్ ఆర్మీపై దాడి చేశారు. రిజల్టెడ్ ఇన్ టెర్రరిస్ట్ ఓపెనింగ్ ఇండిస్క్రిమినేట్ ఫైర్. సో వాళ్ళు అక్కడి నుంచి ఫైరింగ్ చేయడం స్టార్ట్ చేశారు. దాని తర్వాత కాంటాక్ట్ ఎస్టాబ్లిష్డ్ అండ్ టెర్రరిస్ట్ ట్రాప్డ్. వెంటనే మేము మిగతా ఆర్మీకి సంబంధించిన మిగతా టీమ్స్తో మాట్లాడి ఒక రకంగా వాళ్ళని ట్రాప్ చేసిన తర్వాత ఆపరేషన్ కంటిన్యూస్ అని చెప్పేసి ట్వీట్ అయితే చేస్తుంది. చినార్ కార్ప్స్కి సంబంధించిన ట్వీట్ ఇది. ఇండియన్ ఆర్మీలో ఇది ఒక స్పెషల్ కార్ప్స్ అని చెప్పుకోవచ్చు. ఎస్పెషలీ ఈ ఎల్ఓసి పిఓకే ఏరియాస్లో వీళ్ళు ఈ బలగాలు, చినార్ కార్ప్స్కి సంబంధించిన బలగాలు ఎక్కువ శాతం అక్కడ ఉంటాయి. సో మొత్తం మీద వాళ్ళు చినార్ కార్ప్స్ ఈ ఆపరేషన్ని సక్సెస్ఫుల్గా చేశారు. సో మొత్తానికి 2 టెర్రరిస్టులను చంపేశారు. ఇంకొక టెర్రరిస్ట్ మిగిలిపోయి ఉన్నాడు, అతన్ని కూడా పట్టుకొని చంపే ప్రయత్నం చేస్తామని చెప్తున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది ఆ ట్వీట్లో కూడా. సో మొత్తం మీద ఆపరేషన్ పింపుల్ అనేది ఆపరేషన్ సింధూర్కి 2.0 వర్షనా, ఇంకా పాకిస్తాన్కి ఎలా బుద్ధి చెప్పాలి అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. मिठाई लास्ट में करेंगे सर. ఇల్లైనా ఫ్యాక్టరీ అయినా క్లినిక్ అయినా రూఫ్ ఉంటే సేఫ్. ట్రూజోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి. బిల్తో పాటు పీపీ తగ్గించండి. నువ్వు సూపర్ స్టార్ అయ్యా. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.